ఇది లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళే గెలిచినట్టు, సరేనా? నానా, మనం అస్సలు ఓడిపోకూడదు. మీరే ఓడిపోతారు. పిన్ని, మనం గెలవాలి. ఓకే, 1 2 3. వదినా, అదిగో రింగు. ఇప్పుడు వేస్తున్నాను. 1 2 3. పిన్ని గారు, నువ్వే గెలవాలి. తీస్తున్నా. తీయండి పిన్ని గారు, త్వరగా. మీరు ఓడిపోయారు, మేమే గెలిచాం. సురేష్, వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు చూడు. ఆదిలక్ష్మి, నేను కూడా వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాను. అలాగే. యువరాజ్ పైనే ఉన్నాడే. బాబాయ్, 10 నిమిషాలు బాబాయ్, అయిపోతుంది. ఇంకొక నిమిషం నువ్వు అక్కడ ఉన్నావంటే దొరికిపోతావు యువరాజ్. ఆ పరంధాం అటే వస్తున్నాడు. నువ్వు బయటకు వచ్చాయి. ఓకే. ఏంటత్తయ్యా ఈ నవ్వులు, ఈ సంతోషాలు అంతా నిజమేనా, నాటకమా? నాటకం కాకపోతే ఇంకేందమ్మీ? ఇన్నేళ్లు విడిగా ఉన్నారంట, ఇప్పుడు కౌశికి నెల తప్పిందంట. ఇదంతా నాకేమి సరైన వ్యవహారంలా అనిపించడం లేదు. అక్క, బావమోహన్ చూస్తేనే మండిపడేది. అలాంటిది ఇద్దరూ కలిసిపోయారంటే నమ్మబుద్ధి కావటం లేదు పెద్దమ్మా. అయినా కడుపని గాని అన్నయ్య వాళ్ళ అమ్మా నాన్న అంత సంబరపడిపోయారేంటి? అసలు అది ఎలా సాధ్యమన్న ఆలోచన కూడా రాలేదా అత్తయ్య వాళ్ళకి? ఎందుకొచ్చుండదమ్మీ? బయట పెట్టి అడిగితే పరువే పోతుందనుకున్నారో, ఆస్తే పోతుందనుకున్నారు. మనకి తెలియదు కదా. పిన్నేమో కాని